బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు నాణ్యమైన యూనిఫామ్లు అందించడంలో కాంగ్రెస్ విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు. అంతర్జాతీయ ప్రమాణాలు అంటూ గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి కనీసం నాణ్యమైన యూనిఫామ్లు కూడా ఇవ్వలేని స్థితిలో ఉన్నారని అన్నారు. స్థానిక చేనేత కార్మికులను కాదని కార్పొరేట్ కంపెనీల నుంచి నాసిరకం దుస్తులు తెప్పించడం వల్ల చేనేత కార్మికులకు ఉపాధి కోల్పోవడమే కాకుండా విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆరోపించారు. నాసిరకం యూనిఫామ్ల కొనుగోలుపై ప్రభుత్వం తక్షణమే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి. శ్రావణి, ప్రభుత్వ పాఠశాల యూనిఫార్ములపై ఏదైతే హరీష్ రావు విమర్శ చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ తో పాటు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న యూనిఫారాల నాణ్యత సరఫరాపై మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు తీవ్ర విమర్శ చేయడం జరిగింది. ఇటు ప్రభుత్వం ఒకవైపు రాష్ట్రంలో ప్రపంచ స్థాయి ఏదైతే విద్యా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని చెప్తూ మరోవైపు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు అందించడంలో విఫలమవుతుందని చెప్పేసి ఆయన ఆరోపించడం జరిగింది. కొన్ని ప్రాంతాలలో విద్యార్థులకు యూనిఫారాలు పూర్తి స్థాయిలో అందలేదని, అదే విధంగా అందిన చోట్ల కూడా కొలతలు కూడా సరిగా లేకపోవడంతో, అదే విధంగా కుట్టు నాణ్యతపై కూడా ఫిర్యాదు రావడం, ఉతికిన తర్వాత కూడా రంగులు వెలిసిపోతున్నాయనే ఆరోపణలు ఉన్నాయని చెప్పేసి హరీష్ రావు పేర్కొనడం జరిగింది. ఇటు విద్యార్థులకు 2 జతల యూనిఫారాలు ఇవ్వాల్సి ఉండగా కొన్ని ప్రాంతాల్లో ఒక్క జత కూడా పూర్తిగా అందలేదని చెప్పేసి ఆయన అన్నారు. అదేవిధంగా ఇటు యూనిఫారాల తయారీ ఏదైతే సరఫరా విషయంలో తెలంగాణ చేనేత కార్మికులు ఎక్కువగా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని హరీష్ రావు అనడం జరిగింది. దాంతో పాటు ఇటు స్థానిక చేనేత కార్మికులకు ఉపాధి కల్పించే విధంగా యూనిఫారాల తయారీకి ప్రాధాన్యత ఇవ్వకుండా ఇతర సంస్థల నుంచి వస్త్రాలను కొనుగోలు చేయడంపై ఆయన అభ్యంతరం కూడా వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పాటు ఇటు ముఖ్యంగా మత్లాల్ సంస్థ నుంచి పెద్ద మొత్తంలో వస్త్రాన్ని కొనుగోలు చేయడాన్ని ఆయన ప్రశ్నించడం జరిగింది. తెలంగాణలోని చేనేత కార్మికులకు తగిన ఉపాధి కల్పించకుండా ఇతర సంస్థలకు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల స్థానిక చేనేత రంగంపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని చెప్పేసి ఆయన అన్నారు. అదేవిధంగా మత్లాల్ ముద్దు చేనేత వద్దు అన్నట్లుగా ఇటు ప్రభుత్వ విధానం మారిందని చెప్పేసి హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది. ఒకవైపు చేనేత కార్మికులకు ఉపాధి అవకాశాలు తగ్గుతున్నాయని, అదే మరోవైపు విద్యార్థులకు నాణ్యతపై అనుమానాలు ఉన్న ఏదైతే యూనిఫారాలు అందుతున్నాయని చెప్పేసి ఆయన విమర్శించడం జరిగింది. ఇటు యూనిఫారాల నాణ్యతపై వచ్చిన ఫిర్యాదులను ప్రభుత్వం వెంటనే పరిశీలించాలని చెప్పి, ఇటు అదేవిధంగా సరఫరా చేసిన యూనిఫారాల నాణ్యతపై కూడా సమగ్ర విచారణ జరిపించాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. ఇటు విద్యార్థులకు నాణ్యమైన యూనిఫారాలు సమయానికి 2 జతలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. అయితే మొత్తంగా చూస్తే ఇటు యూనిఫారాల నాణ్యతపై వచ్చిన ఆరోపణలు ప్రస్తుతం రాజకీయ విమర్శల రూపంలో ఉన్నాయని, వాటిపై అధికారిక విచారణ పూర్తయిన తర్వాతనే ఆరోపణలకి వాస్తవాలను స్పష్టంగా నిర్ణయించుకోగలని చెప్పి ఒక పక్క విశ్లేషణ కూడా అంటున్నారు. చూడాలి మరి పరిస్థితి. ఇటు ఏదైతే తను చేసిన ఫిర్యాదు మీదతో ఏదైతే తను చేసిన డిమాండ్, హరీష్ రావు చేసిన డిమాండ్ పై మరి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శ్రావణి. రవికుమార్.